హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో ఏంటంటే మనం అనుకున్నదంతా అయిపోయింది. సో ఇంతకుముందు వీడియోలో మనం ఏదైతే చెప్పుకున్నామో అదే ఇప్పుడు థంబ్‌నెయిల్ పరంగా అయితే జరిగిందనమాట. సో ఇంతకీ ఏం జరిగింది? ఏం జరగబోతుంది? అసలు విషయం ఏంటో కూడా ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే నవంబర్ 3 నుంచి ఏదైతే కాలేజెస్ బంద్ చేద్దామని చెప్పేసి శ్రీకారం చుట్టారో దానికి సంబంధించిన నోటీస్ అనేది ఇప్పుడున్న ఫెడరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం తరపున ఉన్న సిఎస్కి అందజేయటం జరిగింది. మాకు ఇంకా 900 కోట్లు బకాయిలు రావాలి, ముందుగా టోకెన్ ఇచ్చి ఆ తర్వాత 900 కోట్లు ఏవైతున్నాయో అవి చెల్లించాలి, దీపావళికి వదులుతామన్నారు, వదలలేదు. మాకు 1200 కోట్లకి 200 300 కోట్లు వచ్చాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ నాకు తెలిసి అయితే 200 కోట్లు ఇచ్చారు ఫస్ట్, ఇప్పుడైతే 900 కోట్లు రావాలి అని చెప్పేసి అంటా ఉన్నారనమాట. మరి ఇప్పుడు గనక ఈ 2వ తారీఖు లోపు, నవంబర్ 2వ తారీఖు లోపు నిధులు గనక విడుదల చెయ్యనట్టయితే మీకు నవంబర్ 3 నుంచి కాలేజెస్ అన్నీ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా తెలంగాణ మొత్తం కూడా బంద్ చేయటం అయితే జరుగుతుంది. తాత్కాలికంగా బంద్ చేయడం జరుగుతుంది. మళ్ళీ పైసలు పడిన తర్వాతే వాళ్ళు నడిపేదానికి ఛాన్స్ ఉంది. మరి ఇక ఎగ్జామ్స్ వీడి పరిస్థితి ఏంటంటే, మిడ్స్ అనుకోండి ఆన్లైన్లో చేయొచ్చు, క్లాస్ వర్క్ అనుకోండి ఆన్లైన్లోనే కండక్ట్ చేయొచ్చు. కానీ ఎండ్ ఎగ్జామ్స్ టైం ఉంది కాబట్టి నాకు తెలిసి క్లాస్ వర్క్ మాత్రం పక్కన పెట్టేదానికి ఛాన్స్ ఉందండి. ఇక కాలేజీలకి రాకుండా ఇదంతా మరి, ఎందుకంటే ఫ్యాకల్టీ జీతాలు ఇచ్చి చేసే పరిస్థితుల్లో లేరు. ఇక మరి ఆన్లైన్లో రికార్డెడ్ వీడియోసే పెడతారా? లాక్డౌన్ టైంలో ఉపయోగించుకున్న వీడియోస్ ఉన్నాయి కదా, టీమ్స్ యాప్స్, గూగుల్ మీట్లు, వీటితో రికార్డ్ చేసినవి అవే పెడతారా, లేకపోతే ఉన్న ఫ్యాకల్టీతోనే క్లాసులు చెప్పేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఈ 2వ తారీఖు లోపు మీకు ఈ అప్డేట్ అనేది మీ కాలేజెస్ నుంచి మీకు వచ్చేస్తుంది, సర్క్యులర్ అనేది. మళ్ళీ దసరాకు ముందు ఒకసారి మిమ్మల్ని ఇళ్ళకి పంపించి వెనక్కి తెప్పించారు, గుర్తుందా? ఆ టైప్లో అవుతే అవ్వచ్చేమో అని నేను భావిస్తాను. ఎందుకంటే చూస్తా కూర్చోరు ఎవరో కూడా కాలేజెస్ బంద్ అవుతుంటే. సో చూద్దాం ఏమవుతుందో. మొత్తానికి అయితే నోటీస్ అయితే చేరిందండి. ఇది